ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, యూజీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ వచ్చింది కదండీ! అయితే కొందరు ఏమంటున్నారంటే, ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా పోస్ట్‌పోన్ అవుతాయా? అని కొందరు నాకు చాలామంది కామెంట్స్ చేశారు. కొందరికి కాలేజ్ వాళ్ళు ఏందంటే ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ఇంకా సెండ్ చేయలేదు. వాళ్ళ గ్రూప్స్‌లలో ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ రాలేదని కొందరు మెసేజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏందంటే వాళ్ళు ఎందుకు సెండ్ చేయలేదంటే, ఒకవేళ మీ కాలేజ్ వాళ్ళు శాతవాహన యూనివర్సిటీకి ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయలేదు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ సెండ్ చేయలేదు. అంటే కొన్ని కాలేజ్ వాళ్ళు నేను చెప్పాను కదా! ఫీ రీయింబర్స్‌మెంట్ వల్ల వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీ పే చేయకుండా ఇక్కడ ఎగ్జామినేషన్ బాయ్‌కాట్ చేస్తున్నారు. సో, ఇక్కడ కొన్ని కాలేజ్ మాత్రమే ఉన్నాయి. మీరు కాలేజ్‌కి వెళ్లి తెలుసుకోండి. మాకు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండయా? అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటేందంటే మనకు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండయా? అని అంటున్నారు. ఇక్కడ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయండి. 99% మనకు ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ప్రకారం మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మే 14th, 2025 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కంపల్సరీ. ఒక 1% మాత్రమే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కాలేజ్ వాళ్ళకు శాతవాహన యూనివర్సిటీ టైమ్ ఇచ్చింది కొద్దిగా. ఇక్కడ ఏందంటే వాళ్ళు పే చేసినట్లయితే మిగతా స్టూడెంట్స్‌కి గూడా వాళ్ళకి గూడా హాల్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ హాల్ టికెట్స్ అంటే మనకు మండే ఆర్ ట్యూస్‌డే నాడు మనకు హాల్ టికెట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారండి. ఖచ్చితంగా 99% ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి. ఓకేనా? మీరు ప్రిపరేషన్ ఎటు పరిస్థితుల్లో ఆపకండి. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.